డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలామంది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. నేను ఒక 5-6 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను యూట్యూబ్లో. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటా అని చెప్పారన్నమాట. ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఏమైనా అప్డేట్ ఉందా అని. ఇందాక నేను యూనివర్సిటీ వాళ్ళకి ఒక 2 నెంబర్స్కి అయితే కాల్ చేయడం జరిగింది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఒక కాల్ రికార్డ్ స్క్రీన్ షాట్. 6:39కి అయితే మాట్లాడడం జరిగింది, 16 సెకండ్స్. అండ్ అలాగే ఇంకోసారికి 6:39కి మళ్ళీ చేశాను అనమాట, 31 సెకండ్స్ అయితే మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు అసలు ఏమని చెప్పారంటే, సో ప్రజెంట్ ఇంకా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో టైం అయితే పడుతుంది, మ్యాక్సిమం ఒక 1 వీక్ అయితే ఎస్టిమేట్ చేసుకోండి అని చెప్పారు. వీళ్ళు నాకు పర్సనల్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి తెలుసు అన్నమాట. ఆ సార్ వాళ్ళు మాట్లాడడం జరిగింది, వాళ్ళే చెప్పారు. ఇంకా చాలామంది విద్యార్థులకి వెరిఫికేషన్ పెండింగ్లో అయితే ఉండిపోయింది. BO1 అనే ఉందన్నమాట. కొంతమందికి మెల్లిమెల్లిగా BO2 అని రావడం జరుగుతుంది. ఇంకా చాలామందికి BO1 అనే ఉండిపోయిందన్నమాట. వెరిఫికేషన్లో కొంచెం మెల్లిగా జరుగుతుంది ప్రాసెస్, అందుకే లేట్ అయితే కావడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్కి పర్టికులర్ డేట్ అయితే ఫిక్స్ కాలేదు. ఎప్పుడైతే వెరిఫికేషన్ ఎండ్ స్టేజ్కి వస్తుందో అప్పుడే మనకి కన్ఫర్మ్ అయితే కావడం జరుగుతుంది. నేనైతే అడిగాను ఏమైనా డేట్ ఉందా అని, ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు కదా, సో అప్పుడే అలా చెప్తామని చెప్పారన్నమాట. సో మనకి ఈజీగా ఒక 1 వీక్ టైం అయితే పడుతుందని చెప్పారు. వాళ్ళే మళ్ళీ చెప్పారు ఈరోజే. మీకు అయితే అర్థమవుతుంది కదా, వెరిఫికేషన్ వల్ల లేట్ అయితే కావడం జరుగుతుంది. ఈజీగా ఒక 1 వీక్ అయితే టైం అయితే పడుతుందని చెప్పారు. ఫర్దర్ ఎటువంటి డేట్ కన్ఫర్మ్ అయినా, ఫిక్స్ అయినా, వెరిఫికేషన్ కంప్లీట్ అయినా, ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో ఎవరో డిసప్పాయింట్ అయితే అవ్వకండి, ఎందుకంటే చాలామంది విద్యార్థులు దాదాపు 8,000-9,000 అలా అప్లై చేస్తుంటారు కదా, అందరిది వెరిఫికేషన్ అయితే కావాలి. మీదయ్యి వేరే వాళ్ళు అవ్వకపోతే వాళ్ళ పేర్లు కూడా మనకి మెరిట్ లిస్ట్లోకి అయితే రావాలి కదా, అందుకే మనకి కొంచెం లేట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నర్సింగ్ నోటిఫికేషన్ నాకు రిలీజ్ చేశారు నిన్న. ఆయుష్ అండ్ అలాగే తర్వాత పీజీ మెడికల్, ఎంఎస్సి నర్సింగ్ నోటిఫికేషన్ వరుసగా పెట్టి వస్తూనే ఉన్నాయి. వాళ్ళ స్టాఫ్ కూడా కొంచెం తక్కువ మంది అయితే ఉంటారన్నమాట, అందుకే మనకి లేట్ అయితే కావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. పర్టికులర్ డేట్ ఫిక్స్ అయినా, ఎటువంటి కన్ఫర్మ్ అయినా చెప్తాను. 1 వీక్ తర్వాతే వీడియో చేస్తాను మెరిట్ లిస్ట్ గురించి. అర్థమవుతుంది కదా ఎప్పుడు వస్తుందని, మళ్ళీ అయితే కనుక్కుంటాను అనమాట. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. ఇంకా వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది, 1 వీక్ పైన టైం అయితే పడుతుంది అనమాట. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. సో ఈ కాలేజ్లో కన్వీనర్ కోటాలో సీట్ వస్తే కనుక గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా కేవలం 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేసిన కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, బీఫార్మసీ, ఫిజియోథెరపీ. మనకి మేనేజ్మెంట్ కోటా ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే నర్సింగ్ కింద 70,000 అండ్ అలాగే బీఫార్మసీ కింద 65,000 అండ్ అలాగే బీపీటీ కింద 70,000 అయితే పే చేసి జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ముఖ్యంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. ముఖ్యంగా మీకైతే అర్థమవుతుంది కదా, మనకి ఈజీగా 1 వీక్ పైన టైం అయితే పడుతుందన్నమాట మెరిట్ లిస్ట్ సంబంధించి. సో మీకు 1 వీక్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ప్రజెంట్ అప్డేట్ స్టేటస్ ఏంటి అని చెప్తాను.